టెంటరాయ్ నీ ఫేవరెట్ చాక్లెట్ కదా. మనం త్వరగా ఫుడ్ తినేసి మమ్మీకి తెలియకుండా చాక్లెట్ కూడా తినేద్దాం. ఓకే, తిని తిని త్వరగా. నువ్వు కూడా తిను. సరే. ఆగో, నా ఇంట్లో నీకేం పని? అసలు నిన్నెవరు రానిచ్చారు లోపలికి? ఆగు కౌశికి, నన్ను చూడగానే ఇంతలా భయపడుతున్నావేంటి? నేను కంబ్యాక్ ఇచ్చి వారం కూడా అవ్వలేదు, అప్పుడే ఇంత భయపడిపోతుంటే నన్ను తట్టుకొని ఎలా నిలబడగలుగుతావు? ఏంటి దివ్యాంక, మా వదిన్తో 15 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఉందంటావు, 10 ఏళ్ల శత్రుత్వం ఉందంటావు. ఇదే నన్ను మా వదిన అర్థం చేసుకుంది. ఇన్నేళ్లలో మా వదిన భయపడ్డం, వెనకడుగు వేయడం ఎప్పుడైనా చూసావా? అయినా 10 ఏళ్ల నుంచి వదిన చేత తన్నులు తిని ఓడిపోతుంది నువ్వైతే ఇప్పుడు మా వదిన ఎందుకు భయపడుతుంది? ఫ్రెండ్షిప్లో అర్థం చేసుకునుంటే గొడవ మొదలయ్యేది కాదు. శత్రుత్వంలో అంచనా కరెక్ట్గా వేసుంటే ఇన్నిసార్లు మా అక్క చేతిలో ఓడిపోయేదానివి కూడా కాదు. రెండింటిలోనూ నువ్వు ఫెయిల్ అయ్యావు దివ్యాంక. హేయ్, మీరు మాట్లాడుతుంది ఎవరితోనో అర్థమవుతుందా? చాలా బాగా అర్థమవుతుంది. నీకే వదిన గురించి పూర్తిగా అర్థం కాక వచ్చి కుప్పిగంతలు వేస్తున్నావు. టైం మారింది, నా టైమింగు మారింది. మీకింకా అర్థమైనట్టు లేదు. పర్వాలేదు, మెల్లమెల్లగా మీకే అర్థమవుతుంది. చూడు దివ్యాంక, నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. మర్యాదగా బయటికెళ్ళు. ఎందుకమ్మా ఊరికే ఇలా మా ఇంటికొచ్చి గొడవ పెట్టుకుంటున్నావు? మేము నీ జోలికి రావట్లేదు కదా, మరి నువ్వెందుకు మళ్ళీ మళ్ళీ మా కౌశికిని ఇబ్బంది పెడుతున్నావు? అయ్యో అంకుల్, మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను నిజంగా గొడవ పడ్డానికి రాలేదు. జస్ట్ కౌశికికి ఈ గిఫ్ట్ ఇద్దామని వచ్చాను. ఏం చేస్తా ఉండవమ్మి? దివ్యాంక వీడియో తీయమని చెప్పింది. ఈ అమ్మి వీడియో తీయమంటాది, ఆ అమ్మి ఫోన్లు పగల కొడతాది. ఈసారి కనిపించకుండా తీస్తున్నానులేండత్తయ్య. ఈ వీడియోతో అన్నయ్య వదిన పర్మనెంట్గా విడిపోతారని దివ్యాంక చెప్పింది. అవునా? అంతగా ఏం చేయబోతాంది అమ్మి? మీరే చూడండి. ఏంటి కౌశికి అలా చూస్తున్నావు? తీసుకో. అంటే నీ బర్త్డే టైంకి నువ్వు జైల్లో ఉంటావు కదా, అందుకే ముందే తీసుకొచ్చా. తీసుకో. ఏం బాధపడకు దివ్యాంక, వదిన బర్త్డే ఇదే ఇంట్లో చాలా గ్రాండ్గానే చేస్తాము. అప్పుడు నిన్ను పిలిచినా రావడానికి అవ్వదనుకుంటా. ఎందుకు రాలేదు దాత్రి? క్రిమినల్స్ ని పోలీసులు అన్ని రోజులు బయటలా తిరగనిస్తారు కేదార్. ఏదో కేసులో జైల్లో వేస్తారు. అయితే పార్టీ మిస్ అవుతుందన్నమాట. నువ్వేం బాధపడకు దివ్యాంక, కేక్ ముక్కని నీకు జైలుకి పంపిస్తాను విత్ స్పెషల్ పర్మిషన్ తోటి. సరిపోయింది, ఇంటికొచ్చి మరీ తిట్టించుకొని నీతో రికార్డింగ్ చేయించుకుంటున్నట్టుండది. ప్లాన్తోనే వచ్చింది అత్తయ్య, మీరు చూస్తూ ఉండండి. నేను ఇందాకే ఇన్స్పెక్టర్తో మాట్లాడాను కౌశికి. నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించే పనులు చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. కాబట్టి క్రిమినల్ ఎవరో దగ్గరలోనే తేలిపోతుంది. యాక్చువల్గా నీకు చాలా యూజ్ అయ్యే గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటో తెలుసా? కాస్ట్లీ ప్లేట్ తీసుకొచ్చా. జైల్లో చిప్పకూడు తినాలి కదా, తినాలి కదా. ఎంత బాగా బతికి ఆ ప్లేట్స్లో తినడం నీకు కష్టం అవుతుందని
మంచి ప్లేట్ తీసుకొచ్చాను. తీసుకో కౌశికి, మొహమాట పడుకో. ఎంతైనా పాత స్నేహితురాలివి కదా. నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేను. సరే, నువ్వు తీసుకోవా? కీర్తి, నువ్వైనా తీసుకోమ్మా. చంపేస్తా. నా కూతురితో మాట్లాడాలని చూసావంటే. అసలు నువ్వు మనిషివేనా దివ్యాంక? చిన్న పిల్లని చూడకుండా తనని అడ్డం పెట్టుకుని నువ్వు వదిన్ని అవమానించాలని అసలు నువ్వు ఎలా అనుకున్నావు? నీకు మనస్సు లేదని తెలుసు గాని మనిషివి కూడా కాదని ఇవ్వాలే అర్థమైంది. చూడు దివ్యాంక, నువ్వెన్ని కుట్రలు చేసినా నా మీద గెలవలేవు. ఇలాంటివి చేసి నా స్థాయిని తగ్గించాలనుకుంటున్నావు కానీ ఇక్కడ పోతుంది నీ పరువు. అది తెలుసుకో. దివ్యాంక, ఇంకొకసారి మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. మాకున్న కష్టాలు మాకున్నాయి. వెళ్ళిక్కడి నుంచి. ఆ దివ్యాంక నిన్ను బాధ పెట్టాలని ఇదంతా చేస్తుందక్క. నువ్వు బాధపడి తనకి విలువివ్వకు. అవునమ్మా, నీ మీద గెలవలేక ఏం చెయ్యాలో అర్థం కాక ఇలాంటి చీప్ పనులు చేస్తుంది. అయినా మన బంగారమే మంచిగా ఉండుంటే మనకి కష్టాలు ఏంటికొస్తాయి? అన్నయ్య మళ్ళీ మళ్ళీ ఆ దివ్యాంక దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి తను ఇదంతా చేస్తుంది. అవునక్క, బావ కరెక్ట్గా ఉండుంటే దివ్యాంకకి నీ లైఫ్లోకి వచ్చే అవసరమే ఉండేది కాదు. ఏమైంది దాత్రి? ఏం ఆలోచిస్తున్నావు? దివ్యాంక గురించి ఆలోచిస్తున్నాను కేదార్. తను రావడం, గిఫ్ట్ ఇచ్చి కావాలనే వదినకి కోపం వచ్చేలా తనని రెచ్చగొట్టి తనని తిట్టించుకుంది అని అనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా ప్లానే అంటావా? అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే దివ్యాంక ఇవాళ ఇంటికొచ్చి ఆ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఇస్తే వదిన విసిరి కొడుతుందని, తనకు అవమానం జరుగుతుందని తెలిసే ఎందుకు తను ఇదంతా చేసింది? వెళ్ళేటప్పుడు నిషి దివ్యాంక కళ్ళతో ఏదో మాట్లాడుకున్నారు. ఖచ్చితంగా దివ్యాంక మనకు తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తుంది. నిషి, వీడియో పంపించావా? పంపించాను దివ్యాంక. అవును, ఆ గిఫ్ట్ అన్నయ్య కీర్తికి ఇవ్వమనిచ్చాడా? వెళ్ళొస్తాను.